హాయ్ అండి. మొన్న మా అమ్మ చిట్టాలను తీసుకుని వెళ్ళింది కదా. మా చిట్టాలను అయితే మేము తీసుకొచ్చుకొని కూడా చాలా రోజులైంది. మా అమ్మ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? మీకు తెలుసు కదండి, నాకైతే బ్లడ్ తక్కువగా ఉందని చెప్పేసి ఐరన్ సిక్రీజ్ అయితే పెడుతున్నారు గవర్నమెంట్లో. అందుకని చెప్పేసి మా మమ్మీ అయితే వచ్చిందనమాట. అంటే మా అమ్మ, మా ఆయనేమో పనికి వెళ్తున్నాడు, కుదరదనమాట. చిట్టి తల్లిని ఒకవేళ నేను ఇల్లు కట్టించుకుందామంటే చిట్టి తల్లిని పట్టుకునేవాళ్ళు లేరు. హాస్పిటల్లో ఒకతే ఎలా ఉండిద్దని చెప్పేసి అమ్మని రమ్మంటే అమ్మ అయితే వచ్చేసింది. అంటే రెండోది ఇంకైతే నేను ఉదయాన్నే లేచి టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇవాళ మా ఆయనకి పని కూడా లేదని చెప్పిండు. సరేలే అని చెప్పేసి టిఫిన్ అయితే ఇంకా నైటే పోసాను దోశలకు అని చెప్పేసి పల్లీలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకుని టమాటా, పచ్చిమిర్చి, అల్లం, ఎల్లుల్లిపాయ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. మొత్తం మిక్సీ పట్టేయాలి కాబట్టి సగం పొట్టు తీసిన పల్లీలు, సగం మావులు వేసేసి దాంట్లో టమాటా, పచ్చిమిర్చి, అలానే సాల్ట్, చిన్నులపాయ, అల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం, చిన్నులపాయ వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అనమాట. తినటానికైనా ఎట్లా దేనికైనా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. తగినంత సాల్ట్ వేసేసుకుందాము. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకొని దోశలు పోసేసుకోవాలి. మా అమ్మ ఏంటంటే చిట్టితల్లిని చూడకుండా అస్సలు ఉండలేదు, చిట్టితల్లి మా అమ్మని చూడకుండా అస్సలు ఉండలేదు. ఇద్దరు పొద్దున్నే కొట్టుకుపోయి పూరి తెచ్చుకున్నారనమాట. చిట్టితల్లికి పెడతా ఉంది, ఎందుకంటే కొంచెం లేట్ అయింది దోశలు బయట. అందుకని చెప్పేసి మా మా బాయ్ బాయ్ అనమాట. అందుకని చెప్పేసి అమ్మ అయితే ఇప్పించుకొని వచ్చేసింది అనమాట. అదిగోండి మా అమ్మాయి తిని గట్టిగా ఆడుకుంటూ ఉంది. పిల్లలకు పొద్దున్న ఏదో ఒకటి తినాలి. దగ్గుతుందని చెప్పేసి పెరుగన్నం అస్సలు పెట్టట్లేదండి 2-3 రోజుల నుంచి అయితే. నా చిట్టితల్లికి అయితే ఇంకా తినే అయితే తీసుకొచ్చింది పాప్కార్న్. ఈలోపు అయితే దోశలు పోస్తున్నాం కదా. దోశ చూసారా బ్రౌన్ కలర్లో కాలిపోయిందనమాట. దీన్ని అయితే 1 by 1 ఈ విధంగా చేసేసుకుందాం. హాట్ బాక్స్ లేదండి, మరి ఎంతే ఉంటాయో, మరి గట్టిగా అవుతాయి మెత్తగా అవుతాయి చూడాలి. అవి హాట్ బాక్స్ అయితే అక్కడ కాడ ఉందనమాట. దీన్ని తెచ్చుకోవాలి. ఈలోపు నా చిట్టితల్లి అయితే మా అమ్మమ్మ నాకేం తినైతే ఇచ్చింది అని చెప్పి చూస్తుంది. అమ్మేమో అంట్లతోమి బట్టలు ఉతుకుతూ ఉంది. అంటే పని చేయనిట్లేదు. మొన్న సెలైన్ కట్టించుకున్నప్పుడు చేతులు బాగా వాసినాయి అనమాట. నాకు ఏదో పని చేస్తానే ఉంది. మళ్ళీ రేపు సెలైన్ కట్టించుకోవాలి, టైంకి వెళ్ళాలని ఇంకా పనులు అయితే చేసేసుకుంటున్నాము ఉదయాన్నే లేచేసి. మా ఆయనేమో చిన్న పని మీద వెళ్ళాడు, మళ్ళీ వస్తారు అని చెప్పేసి. ఈలోపు అయితే నేను చట్నీ ప్రిపేర్ చేసి దోశలు అయితే పోస్తూ ఉన్నాను అనమాట. దోశలో టేస్ట్ అనేది చాలా బాగుండేది చట్నీ మాత్రం కుదిరితే. ఈసారి నేను చేసిన చట్నీ అయితే మంచి స్మెల్ వస్తుంది అల్లం చిన్నపాయ వేసి చేసేసరికి అండి. ఇంకా దోశలు అయితే పోస్తూ ఉన్నాను కదా. మా ఆయన వచ్చేసి ఊళ్ళోకి అయితే వెళ్ళాడు. ఈరోజు అయితే పన్నీర్ అని చెప్పాడు అనమాట మేస్త్రి. అందుకని ఉన్నాడు. పొద్దున్నే లేచి మేస్త్రికి ఫోన్ చేస్తే పై మనుషులు ఎవరు రావట్లేదు అని చెప్పేసరికి ఇంటికాడే ఉన్నాడు ఇవాళ. మా అమ్మ అయితే పని చేస్తూ ఉంది. నాకైతే సెలైన్స్ కట్టించుకుంటున్నాను కదండి, బాగాలేదని చెప్పేసి అమ్మే వచ్చేసి ఇంకా పనులన్నీ చేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే చేతులు బాగా వాసిన, ఈ చేతులు 2 చేతులు పెట్టారు. అంటే ఫెయిల్ అయిపోయింది, అది స్టిక్కర్ అతుక్కోక ఇంజక్షన్ అనేది జాగ్రత్త ఫెయిల్ అయిపోయింది అనమాట. నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి రేపు అయితే గురువారం పెడతామన్నారు. మాకైతే గుడ్డి యాడికి వద్దు, అమ్మమ్మ కడగబో, అమ్మమ్మ కడగబో, దోశ పోతున్నామ్మా. చెప్పిన మాటే అంద. తిను. దోశలు పోసుకొని 1 by 1 దీంట్లో పోసేసుకోవాలి. అమ్మమ్మకి అయితే ఇవ్వాలా. అమ్మమ్మ అయితే ఊళ్ళోకి వెళ్ళాలి, పని ఉందని చెప్పింది. మొన్న అయితే ఇజమమ్మ వచ్చేసింది నిన్నటి రోజున. ఏం వీక్షిక దోశలు పోతుంటే మీ బాధ ఏంటి వీక్షిక? చిన్న బొక్క పెట్టిన రావట్లేదా దీంట్లో? అది తినుపో. ఫ్యాన్ వేసినాక ఇంక ఇంట్లో పోయి కూర్చొని తినిద్ది అమ్మగారు. ఖచ్చితంగా పోయి ఫ్యాన్ వెళ్ళి కూర్చొని అది తింటుంది. చెమట పూసిద్దని
కిందకు వచ్చాను మచ్చటంగా తింటుంది, ఒకళ్ళు పెట్టాలని లేదు కానీ. బాగున్నాయా మిక్సీ? బాగున్నాయా? తినట్టయితే నాకు ఇవా బో ఇస్తుందమ్మో చక్కందో తిను తిను. ఎవరికి? నాన్నకి లేపు, నాన్న లేపు. అమ్మా టిఫిన్ అయితే చేసామండి. బాయ్ కాదు మా చట్నీ. తింటావా? తింటావా? తిను. ఇది పట్టు. మా అమ్మాయి తిందుకులే, ఇంకా మా అమ్మాయి తినేదో తినే పిల్ల కాదు, పొద్దున్నే తింది కాబట్టి. మా ఆయన అయితే తిన్నాడు. చాలా బాగుంది టేస్ట్. మా అట్టా తీసుకో. బాగుందా? వస్తుంది తిందంట, చట్నీ కావాలంట. అమ్మాయి పాపం తినట్లు ఉంటే తింటా అంత తింటావా? అమ్మాయి పులుసులు కావాలి. సూపర్ సూపర్. మా ఆయన అయితే పాస్తా తీసుకొచ్చాడు కదండి, దాన్ని అయితే చేయబోతున్నాను. స్నాక్ ఐటమ్ చేయని చెప్పాడు. మా ఆయన అయితే ఇంకా నేను టిఫిన్ చేస్తే అప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే సాలిపోయిద్ది కదండి పని అంటే ఇదనమాట. పొద్దున్న 6ంటికి వెళ్ళటం, మళ్ళీ 3ంటికి రావటం, 3ంటి కాడ నుంచి ఏదో ఒకటి మేకాకు ఇది అది అని చెప్పి చాలా నిద్ర లేకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి పాపం నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా ఈలోపు అయితే లంచ్ అయితే అయిపోయింది అనమాట. మామూలుగా 4ంటప్పటికి మా ఆయన అయితే నాకు పాస్తా చేయని చెప్పిండు. ఏం లేదండి, ఇన్స్టెంట్ పాస్తా కాబట్టి ఈజీ అనమాట. దీనికి ఒక చిట్కా ఉంది. దీంట్లో 1/2 లీటర్ నీళ్ళు అయితే పోసేసుకోవాలి. 1/2 లీటర్ నీళ్ళు పోసుకొని ఇప్పుడు మనం ఎట్టో పాస్తా వేస్తాం కాబట్టి ఆ పాస్తా అంటే నీళ్ళు మరిగేటప్పుడు పాస్తా వేసే ముందుగా ఓ చుక్క ఆయిల్ వేస్తే అంటే మొత్తం అంటకపోకుండా బాగుంటాయి అన్నమాట. నేనైతే మాత్రం ఓ చుక్క అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసేసి మొత్తానికి పాస్తా వేసాను. ఇంకొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకున్నా ఏం కాదండి. ఏంది బుజ్జి స్టవ్ బాగాలేదంటారా? నేను లంచ్లోకి ఎగ్ రైస్ చేశానమాట. అందుకని చెప్పేసి స్టవ్ నిండా పోయా. అట్లా చేసి తిన్నామో లేదో మా ఆయన ఇది అని చెప్పేసరికి మా ఆయన కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నా. కొంచెమేమో మరిగేటప్పుడు కొంచెమేమో ఇవి పోసుకున్నట్టయితే వాటర్లో వేసేసుకొని బాగా అంటే ఉడికించేసుకోవాలి. ఇంకా అంటే ఒక 10-15 నిమిషాలు పట్టిద్దేమో నాకు తెలిసి. ఉడికిన తర్వాత పాస్తా మీద పొడి ఉంది కదండి, దానికి వచ్చింది చీజ్ పాస్తా పొడి ఏదో అనమాట. అదైతే వేసుకొని కలదిప్పేసేసుకున్నాం. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, కొత్త వంటలన్నీ ట్రై చేయాలన్నమాట. ఈ విధంగా కలదిప్పేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత దీని స్ట్రక్చర్ ఎలా వచ్చిందో చూసేద్దామండి. మా మమ్మీ కూడా వచ్చేసింది. ఈలోపు అయితే మా మమ్మీకి కూడా టేస్ట్ చేయించాలి. ఇది కొత్త ఐటెం కాబట్టి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. అదిగోండి బాగా వచ్చింది. నాకైతే చూడటానికి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అనుకుంటున్నాం. ఎట్లా ఉండిద్దో ఏమో కానీ తర్వాత చూద్దాము. ఇదిగోండి ఈ విధంగా అయితే చేసేసాం కదా, దీని మీద అయితే మూత పెట్టేసేసుకున్నాం. ఇంక పాస్తా అయితే రెడీ అయిపోయినట్టే. ఇన్స్టెంట్గా అంటే తీసుకొచ్చిండు చేయాలని
క్యాంపింగ్ కానీ కుదరకైతే వెళ్ళట్లేదు అనమాట. ఈ మధ్య అయితే మా ఆయన ఎక్కువ పనికి పోతున్నాడు. నేను ఇంకా సడన్గా అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. ఇంక ఈ పాస్తా అనేది ఇంకా అడుగంటకుండా చూసేసుకోవాలన్నమాట. చిన్న మంట మీద పొడేసిన తర్వాత చిన్న మంట మీద ఒక 5 నిమిషాలని మగ్గనిస్తే మనకి పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం బీపీ డౌన్ అని చెప్పారు కదండి, ఎంత కోరుకోరు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అనమాట. అంటే టయానికి తింటాం, టయానికి చేస్తుంటే బాగుంటుంది. కొంచెం లేట్ అయినా కానీ నాకు కళ్ళు తిరిగి చెమటలో పోసుకొస్తున్నాయి. ఏందో సడన్గా ఉండి అంత చెమట వచ్చేస్తుంది, నాకు అస్సలు అర్థం కావట్లేదు. సడన్గా కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట. కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, బీపీ డౌన్ అన్నారు. అందుకని చెప్పేసి కొంచెం పెందలాడి తిని హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేస్తున్నా. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసి